సేవకులు రాగానే సేవకుడికి యొక్క సమయాన్ని ఇవ్వడానికి సిద్ధపడతాను. మరేంటి ఈ యొక్క సమయంలో ఆ మంచి మాట ఏంటి అని అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తు అయిన ప్రజలై ఉన్నారు. అక్కడ బాగా మనం గమనించినట్లయితే మీరు ఎవరంటండి? మీరు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపింపబడిరి. మీరు అంటే ఎవరండి? బాగా ఆలోచించేయండి. మీరు అంటే ఎవరు? మనము. అక్కడ మీరు అనే పదం తీసి మనం పెట్టుకోవాలి. మనము చీకటిలో నుంచి ఎక్కడ నడిపించబడ్డామంట? వెలుగులోనికి. అదేంటండి? ఇప్పుడు వరకు చీకట్లో బ్రతకామా? చీకట్లో ఉన్నామని మనం ఆలోచించవచ్చు. చీకటి అనగా పాపము అని అర్థం. అంటే ఇప్పుడు వరకు మనం ఎక్కడ బ్రతకము? పాపంలో బ్రతుకం. ఎందుకంటే లోకమంతా ఏముంది? పాపంతో నిండిపోయింది. దేవుడు చేసినప్పుడు ఎలా ఉంది? చాలా మంచిదిగా ఉంది. కానీ మనుషులు ఏం చేస్తారమ్మా? మంచిదాన్ని పాపముగా చేస్తారు. అంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఆ పాపంలో బ్రతుకుతూ ఆ పాపంలో ఉంటే మనల్ని దేవుడు ఏం చేశాడంట? తన ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపించాడు. ఎందులోనికి? వెలుగులోనికి. అంటే తన వాక్యంలోనికి నడిపించాడు. వెలుగంటే వాక్యమే కదా. ఆ వాక్యంలోని మనం నడిపించాడు. అంటే ఇప్పుడు మనము లోకానికి వేరైపోయి ఉన్నాం. ఎలా ఉన్నాం? లోకానికి వేరైపోయి ఉన్నాం. ఇప్పుడు లోకానికి వేరైపోయి ఉన్నాం. మనమందరం కూడా ఎలా ఉండాలి చెప్పాలి? లోకానికి వేరైపోయి ఉన్నాం. మనమందరం కూడా ఎలా ఉండాలి? దేవునికి సంబంధులుగా ఉండాలి. కానీ ఈరోజు మనం ఎలా ఉన్నాం తెలుసా అమ్మా? మరలా మీరు ఏమనుకోకండి, బాధపడినా పర్లేదు అమ్మా. మనం ఎలా ఉన్నామంటే ఆదివారం రాగానేమో పరిశుద్ధత, ఆదివారం రాగానేమో భక్తి, మరలా మిగిలిన రోజులు ఏమి ఉండవు. మన దగ్గర అయితే ఉండదు, కానీ వేరే గ్రామాల్లో అయితే ఉంటుంది అమ్మా. కేవలం ఆదివారం బట్టికి ఏంటి? దేవుడి స్టేటస్. మిగిలిన రోజులు అన్ని సినిమా పాటలే. మన భక్తి ఎలా ఉండిపోయిందంటే ఆదివారం మట్టికే భక్తి కింద ఉండిపోయింది, లేదా బుధవారం మట్టికే భక్తి కింద ఉండిపోయింది. అంతకు మించి భక్తి లేదా అంటే ఉంది, కానీ అది ఎలా భక్తిగా బ్రతకాలో మనకు తెలియట్లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని పాపంలో నుంచి విడిపించడానికి చాలా కష్టపడ్డాడు. మనం అనుకుంటున్నంత సులువు కాదు పాపం నుంచి బయటకు రావడం. మనం అనుకుంటున్నాం ఏదో ములిగేసాం, లేపబడ్డం, అయిపోయింది అనుకుంటున్నాం. అంతటితోనే అయిపోలేదు మన బ్రతుకు. అంతటితోనే మన పని అయిపోలేదు. అంతకు మించిన తర్వాత ఉంది అసలైన పని. బాప్తీసం పొందినంత మాత్రాన మన పని అయిపోయినట్టు కాదు. బాప్తీసం పొందినంత మాత్రాన మన పరిశుద్ధం అయిపోయినట్టు కాదు. మరి ఏం చేయాలి బాప్తీసం పొందిన తర్వాత అంటే, ఏదైతే ఆ యొక్క రక్షణను మనకు ఇచ్చాడో ఆ రక్షణను మనం కాపాడుకుంటూ ఉండాలి. ఆ రక్షణ మనం కాపాడుకోకుండా మరలా నేను చీకట్లోకి వెళ్ళి బ్రతుకుతాను అంటే మనం కూడా ఎలా ఉన్నాం తెలుసా? పంది జీవితం వలే ఉంది. పంది ఏం చేస్తారండి? శుభ్రంగా కడిగి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టిన ఏం చేస్తారు? చివరికి బుర్రలో దొరుకుతుంది. సేమ్ ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే సేమ్ అలాగే ఉన్నారు. క్రైస్తవులు కూడా పందిని పూలని జీవితాల వల్ల ఉన్నాయి. ఎందుకని మాట అంటే బాప్తీసం పొందేసాం, శుభ్రంగా కడగబడ్డాం. శుభ్రంగా కడగబడిన తర్వాత మనమందరం కూడా ఒక ప్రత్యేకమైన జన్మ కింద ఏర్పరచబడ్డాం, పరిశుద్ధమైన జన్మ కింద ఏర్పరచబడ్డాం. ఈ పరిశుద్ధమైన జన్మ కింద ఏర్పరచబడిన తర్వాత కూడా నాకు ఈ పరిశుద్ధత వద్దు, నాకు ఆ యొక్క బురదే కావాలి అని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళి బ్రతుకుతున్నాం, బురదలోకి వెళ్ళి బ్రతుకుతున్నాం. ఆలోచన చేయండి ప్రియ సహోదరులారా, మన కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ప్రాణం అంటే చిన్నది కాదు, మనం అనుకుంటున్న సులువు కాదు. ప్రాణాన్ని మామూలుగా పెట్టేశాడంటే మామూలుగా కూడా పెట్టలేదు. ఆయన ఎన్నో బాధలు భరించాడు, ఎంతో వేదన పడ్డాడు. ఎవరి కోసం?
మన కోసం. ఇంత చేసిన దేవునికి మనమేం చేయాలయ్యా అంటే మనం ఏమీ చేయక్కర్లేదు. ఆయన ఇచ్చిన స్వతంత్రమును మనం కాపాడుకుంటే చాలు. గలతీయులకు రాసిన పత్రిక 5:1 తెలియజేస్తాడు, నేను ఇచ్చిన స్వతంత్రము మీరు ఎలా ఉండండి, స్థిరముగా ఉండండి. అంటే ఆయన ఇచ్చిన రక్షణను మనం కాపాడుకుంటే చాలంట. ఆయన ఇచ్చిన రక్షణ మనం కాపాడుకుంటే అంతకన్నా గొప్పది ఏమైనా ఉందండి? లేదు. ఎందుకంటే ఆయన మనతో ఉంటే మనం ఏదైనా చేయగలం. ఆయన మనతో ఉంటే మనం ఎంత దూరమైనా ప్రయాణించగలం. ఆయన ఒక్కసారి విడిచిపెట్టాడంటే మన జీవితాలు ఉంటాయా? చెప్పండి, ఉంటాయా? ఉండవు. బైబిల్లో ఎంతోమంది భక్తులు ఉన్నారు, ఎంతోమంది పెద్ద పెద్ద ధనవంతులు, గొప్పవారు ఉన్నారు. దేవుడు ఒక్కసారి విడిచిపెట్టారంటే వారి జీవితాలు వారు కాపాడుకోలేని స్థితిలో ఉన్నారు. ఈరోజు మనమైనా అంతే. మనల్ని ఒకసారి ఏర్పరచుకున్నాడు, మనల్ని ఒకసారి ప్రేమించి పిలిచాడు. మరి దేవుడు ప్రేమించి పిలిచాడు కదా అని చెప్పి మనం దేవుడు దూరం పెడితే సరిపోతుందమ్మా? సరిపోదు. ఎందుకు తెలుసా? దేవుడు ప్రతి క్షణము కూడా మన గురించి ఆలోచిస్తున్నాడు. మన పాపంలో మునిగిపోతే ఏంటండి, మనం ఆ పాపంలో మరణిస్తే ఏంటండి? కానీ దేవుడు అన్నాడు, అయ్యా మీరు పాపంలో మరణిస్తే మీరు నాశనం అయిపోతారయ్యా, మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారయ్యా. మీరు రక్షణ పొంది నాలో నిలవండి అని దేవుడు చెప్పాడు. రక్షణ పొందాం, బాప్తిసం పొందేసాం, ప్రతి ఆదివారం ఆరాధనకు వచ్చేస్తున్నాం, ప్రతి ఆదివారం ప్రార్థన చేసుకుంటున్నాం, పాటలు పాడేస్తున్నాం, వాక్యం చదివేస్తున్నాం. అంతటితో అయిపోయిందా మన పని అంటే? అంతటితో అయిపోలేదు. ఏదైతే వాక్యం చదువుతున్నామో ఆ వాక్యాలకు తగిన బ్రతుకు మనలో ఉండాలి. రాత్ర సహోదరులు అరవింద్ గారి దగ్గరికి నేను వెళ్ళిన తర్వాత ఆయన ఒకటే మాట చెప్పాడు, నువ్వెంతో వాక్యాన్ని బోధిస్తున్నావు అన్నది కాదు, కానీ ఏదైతే వాక్యాన్ని నువ్వు బోధిస్తూ ఉన్నావో ఆ వాక్యం నీలో ఉండేలా చూసుకో. ఎందుకనంటే వాక్యము చెప్పినంత మాత్రం నా పని అయిపోయినట్టు కాదు. అందుకని దేవుడు అంటాడు, అయ్యా బాధకులైన మీరు మరీ కఠినమైన తీర్పు పొందలేదు. ఎదుటివాడికి బోధించి నీవు బోధించుకున్నావు. అంటే నేను కూడా మీకు బోధించాలంటే ఏం చేయాలి? ఆ ప్రవర్తన నాలో ఉండాలి. ఇప్పుడు మీరు కూడా మీ కుటుంబంలో కానీ మీ పిల్లలకు కానీ బోధించాలంటే, లేదా మీ భర్తకి కానీ మీ భార్యకి కానీ లేదా మీ బంధుమిత్రులకు కానీ బోధించాలంటే ఆ వాక్యం ఏమి ఉండాలి? మీలో ఉండాలి. ఖచ్చితంగా ఏదైతే వాక్యం వింటున్నామో ఆ వాక్యానికి తగిన బ్రతుకు మనలో ఉండాలి. ఏదో వచ్చేసి వినేసి వెళ్ళిపోయాం కదా అనే బ్రతుకు మనలో ఉండకూడదు. కేవలం ఆదివారం బట్టే క్రైస్తవులుగా మనం ఉండకూడదు. మరి ఎలా ఉండాలి అంట? ఆదివారం కాదు కానీ మిగిలిన రోజులన్నీ కూడా క్రైస్తవులుగా ఉండే ప్రయత్నం చేయాలి. ఆదివారం ఒక్కరోజు కాదు. అందుకని అన్నాడు, మీరు చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపింపబడి ఉన్నారు. ఒకసారి వెలుగులోకి వచ్చిన తర్వాత మరలా చీకటిని కోరుకునే వారు ఉన్నారు ఈ రోజుల్లో. ఖచ్చితంగా ఉన్నారు. ఖచ్చితంగా వెలుగు వద్దయ్యా, నాకు ఈ పరిశుద్ధత వద్దయ్యా, నాకు ఈ యొక్క గొప్ప అవకాశం వద్దయ్యా. మరేం కావాలయ్యా? నాకు ఆ 10,000 అభివృద్ధి కావాలి. అదే బ్రతుకుల్లో మనం బ్రతుకుతాం. ఆలోచన చేయండి ప్రియ సహోదరులారా. ఈరోజు ఈ యొక్క ధన్యత మనకు రావడం చాలా గొప్ప విషయం. ఎంతోమందికి ఈ ధన్యత లేక బాధపడుతూ ఉన్నారు. ఎంతోమంది ఈ ధన్యత లేక ఎంతో వేదన పడుతూ ఉన్నారు. ఎంతోమంది నాశనం అయిపోతూ ఉన్నారు. ఈరోజు మన బ్రతుకులు ఎటువంటివి? నీటి పడవ వంటివి, ఆవిరి వంటివి. అందుకనే అంటాను, సమయం ఉన్నప్పుడే ఏం చేయాలి? సద్వినియోగం చేయాలి. దీపం ఉన్నప్పుడే ఇల్లును చక్కబెట్టుకోవాలి. దీపం అంతా ఆరిపోయిన తర్వాత ఇల్లును చక్కబెట్టుకుంటామంటే అవుతుందమ్మా? చీకట్లో ఏ పని అవ్వకపోయినా ఇంకో భయం ఉంటుంది. ఈ చీకట్లో ఏదైనా పని చేస్తే ఏదైనా గుద్దేసుకుంటా, నేను ఏదైనా తగిలేస్తుందేమో అనుకుంటామమ్మా? అనుకుంటాం. అందుకని వెలుతురున్నప్పుడు ఏం చేయాలి? మన ఇల్లును మనం చక్కబెట్టుకోవాలి. అలాగే సమయం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మనలో ఉన్న లోపాలను మనం సరిదిద్దుకుంటూ ఉండాలి. మనుషునికి సాధారణంగా మనుషులు అనేటప్పటికీ ఏదో ఒక లోపం ఉంటూ ఉంటుంది. ఎంత క్రైస్తవుడైనప్పటికీ, ఎంత వాక్యం విన్నప్పటికీ, ఎన్ని ప్రార్థనలు చేసినప్పటికీ కూడా ఎక్కడో దిక్కున ఒక చిన్న లోపం అనేది ఉంటూ ఉంటుంది. కానీ ఆ లోపాన్ని సరిదిద్దుకున్న వాడే నిజమైన క్రైస్తవుడు. ఆ లోపం ఉంది కదా, పర్లేదు కదా, చిన్నదే కదా అనుకుంటున్నాం. ఆ చిన్నదే మనల్ని ఏం చేస్తుంది తెలుసా? నిత్య జీవానికి వెళ్లకుండా ఆపేస్తూ ఉంది. ఆ చిన్నదే మనల్ని ఏం చేస్తుందో తెలుసా? దేవుడికి దూరం చేస్తూ ఉంది. ఆదాము చేసింది అంతండి, ఓ పండు తిన్నారు అంతేనా? ఆ పండే దూరం చేసిందా? దూరం చేసింది. ఈరోజు మనం చేసిన ఒక చిన్న అబద్ధమై ఉండొచ్చు, లేదా ఒక చిన్న దొంగతనమై ఉండొచ్చు,
చిన్న భూతమైన ఉండొచ్చు, కానీ అదే మన జీవితానికి ఏం చేస్తుంది తెలుసా? నాశనాన్ని కొని తెస్తుంది. అందుకే నేను అంటున్నాను, దేవుడు ఇచ్చిన ఏదైతే రక్షణ ఉందో ఆ రక్షణ మనం ఏం చేయాలి? కాపాడుకుంటూ ఉండాలి. దేవుడిచ్చిన అవకాశం ఏదైతే ఉందో అవకాశం మనం ఏం చేస్తూ ఉండాలి? సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా, ముగిస్తూ చెప్తూ ఉన్నాను, దేవుడు ఏదైతే మనకి కల్పించాడో దానిలో మన స్థిరత్వంగా ఉండడానికి ఏం చేయాలి? ప్రయత్నించాలి. ఒకసారి చదివేస్తున్నా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, అది చేసి ముగించేస్తాను. అది చదివేసి ముగించేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకొనబడి. అంటే ఒకసారి మనల్ని ఏం చేశాడు? పాపం అనే దాస్యత్వం నుంచి మనల్ని ఏం చేశాడమ్మా? విడిపించాడు, బయటికి నడిపించాడు. మరలా మనం ఏం చేయకూడదంట? మరలా దాని కిందకి వెళ్ళకూడదంట. ఏదైతే స్వతంత్రం మనకు గ్రహించాడో ఆ స్వతంత్రంలో మనం ఎలా ఉండాలంట? స్థిరత్వం కలిగి జీవించే వారు ఉండాలంట. కాబట్టి సహోదరులారా, ఆలోచన చేయండి. మనం ఇంకా దాస్యం అనే కార్యక్రమం ఉన్నామేమో, మరలా దాస్యం అనే కార్యక్రమం చిక్కుకుంటున్నామేమో, పాపం అనే ఊపిలోకి వెళ్ళిపోతూ ఉన్నామేమో. ఒకసారి ఆలోచన చేయండి. ఆ యొక్క పాపం అనే ఊపిలోకి మనం ప్రవేశించకుండా దేవుని వాక్యం ద్వారా, దేవుని ప్రార్థన ద్వారా మనమందరం కూడా దేవుడిచ్చిన స్వతంత్రం నందు, దేవుడిచ్చిన రక్షణ యందు స్థిరముగా నిలచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు కొద్ది మాటలు ముగిస్తున్నాను. శ్రద్ధగా ఓపికని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలమ్మా. మరొకసారి ఒక అవకాశం ఇచ్చిన స్థానిక దైవజనులు గారు కూడా నాకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను.